వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి సార్? ఆల్రెడీ సఫర్ అవుతున్నారు అంటే మీరు ఫస్ట్ దాన్ని గుర్తుపట్టాలండి. ఇట్ ఈజ్ నాట్ అ కాస్మెటిక్ డిజీజ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏమనుకుంటారంటే మా అమ్మవారికి ఉంది, మా నాన్నగారికి ఉంది, లేకపోతే ఎవరికో మా చుట్టాలకు ఉంది, 10 ఏళ్ళ నుంచి ఉంది, 12 ఏళ్ళ నుంచి ఉంది అని అనుకుంటారు. కానీ ఏ డిజీజ్ అయినా వదిలేస్తే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకటి. రెండోది, మనకు వయసు అయిన కొద్దికి డిజీజ్ ఫాస్ట్ అవుతుంది. మనం యంగ్గా ఉన్నప్పుడు మజిల్ మనకు టైట్గా ఉంటుంది కాబట్టి డిజీజ్ స్లోగా ముంగడిపోతుంది. కానీ మనకు ఏజ్ అయిపోయిన కొద్దికి ఈ డిజీజ్ అనేది నెక్స్ట్ స్టేజెస్కి చాలా ఫాస్ట్గా పోతుంది. సో ఫస్ట్ పాయింట్ దాన్ని గుర్తుపట్టడం. మనకు వారికోస్ వీన్స్ ఉన్నాయి అని గుర్తుపట్టాక దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, అడ్వాన్స్ స్టేజెస్లో చాలా బాధలు ఉంటాయి. మనకు కాళ్ళల్లో పుండ్లు పుట్టి దానికి మంటలు పట్టడము ఇవన్నీ ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఉండడం. సో మనకు ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టేసి దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, ఒక సన్న సూది ద్వారా దీనికి ట్రీట్మెంట్ పొందవచ్చు. సో సర్జరీ అని భయపడొద్దు. ఇది సన్న సూది ద్వారా చేస్తాం కాబట్టి దాన్ని సర్జరీ అనరు, దాన్ని ప్రొసీజర్ అంటారు. సో ప్రొసీజర్ చేయించుకొని లేజర్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ కానివ్వండి, మైక్రోవేవ్ కానివ్వండి, సూపర్ గ్లూ కానివ్వండి, ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనకు ట్రీట్మెంట్ చేసి ఒక రోజు అంటే యాక్చువల్లీ ఒక పూట అంటే పొద్దున మీరు అడ్మిట్ అవుతే సాయంత్రం మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాం. సో సాయంత్రం నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక ఇంట్లో కూడా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. మంచిగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్కి పోయే వాళ్ళు ఉంటే కనుక సెకండ్ డే నుంచి మనం ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు. సో దాని గురించి భయపడకుండా మనకు ఒకసారి వారికోస్ వెయిన్స్ అని తెలిసాక ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. ఈ సర్జరీ అయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నామమ్మ. సో ఇప్పటిదాకా ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది ఎప్పుడూ చూడలేదు. మనం మాట్లాడుకునేది ఏంటిది అంటే బుకిష్లో ఏముంటుంది అంటే మనకు పారస్థీషియా అంటే కింద కాళ్ళ భాగంలో ఫుట్ దగ్గర స్పర్శ పోవడం. సో అది ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. ఈవెన్ అది అయితే కూడా దానంతలో అదే మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. వీ హ్యావ్ సమ్ టాబ్లెట్స్, మెడికేషన్ ఇస్తాము. ఆ మెడికేషన్ 1 month or 2 months వాడితే ఆ స్పర్శ కూడా వచ్చేస్తుంది. అంటే నడకకి ఏం ప్రాబ్లం ఉండదు, బట్ ముట్టుకుంటే ఇట్లా తెలియకపోవడం, స్పర్శ పోవడం అనేది ఉంటుంది. అట్లా అయితే కూడా దానంతలో అదే వాపస్ వచ్చేస్తుంది. ఇంకొకటి డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. అంటే ఈ డిజీజ్ అనేది మనకు సూపర్ఫిషియల్ వీన్ అంటే పైన వీన్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. మనం ఇచ్చే ఇంజెక్షన్ ఒక్కొక్కసారి డీప్ వీన్కి పోయే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ఒక్క కాళ్ళల్లో 2 to 4 ml మాత్రమే ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంకా ఎక్కువ కావాలన్నా కానీ 1 month తర్వాత మళ్ళీ పేషెంట్ని పిలిచి చేస్తాం. కాబట్టి ఆ డీప్ వీన్ థ్రాంబోసిస్ అనే ప్రాబ్లం కూడా ఇప్పటిదాకా ఎప్పుడు మేము చూడలేదు. బట్ జనరల్లీ అంటారు ఎవరన్నా ఎక్కువ ml ఇంజెక్ట్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది. బట్ మన దగ్గర ఓన్లీ 2 to 4 ml మాత్రమే ఇంజెక్ట్ చేస్తారు ఒక కాళ్ళలో. సో ఈ 2 ఆప్షన్స్ కూడా మనకు అయినా కానీ మనకు ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ మేము మా ప్రాక్టీస్లో ఇప్పటిదాకా చూడలేదమ్మా. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఎవరికైనా వారికోస్ వీన్స్ ఉంటే భయపడకుండా ఈ కాంప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇది సర్జరీ అని భయపడకుండా వచ్చేసి మేవెన్ మెడికల్ సెంటర్లో ఒక పూటలో దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.